అండి. ఆధార్ కార్డే మా దగ్గర ఉంది. ఇప్పుడు మరి లక్ష్మిది ఏంటో అని అంటే మరి ఇప్పుడు అది ఇప్పుడు చేయాలి. మాకు ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి రావాలంటే మాకు కష్టం కదా. ఆధార్ తోటే నడవాలి ఏది కానీ. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే వచ్చే నెల సంది ఇస్తాము కార్డులో అని అంటారు. మరి మహాలక్ష్మి కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకం అని అంటారు కదా. మరి మహాలక్ష్మి కార్డు ఎక్కువ ఉపయోగమా, ఆధార్ కార్డు ఎక్కువ ఉపయోగమా? ఆధార్ కార్డే ఎక్కువ ఉపయోగం. ఆధార్ కార్డు అన్నిటికీ ఆధార్ కార్డే. ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్లే ఉంది. మరి 2 ఏళ్లలో ఈ కార్డులు పెట్టడం మంచిది అంటారా? మరి 2 ఏళ్ళు అంటే ఎప్పుడు నడుస్తుందో చూడాలి. మరి 2 ఏళ్ళు అంటే ఇప్పుడు రేవంత్ పెట్టిండు కదా, తెలియదు కదా. ఇక మళ్ళీ 2 తర్వాత చూద్దాం. అప్పటిదాకా ఆధార్ నడవాలి. మరి అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆధార్ కార్డు వల్ల అది తీసేసి ఈ కార్డు పెడుతున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అది నిజమే అంటారా? మాకు తెలియదు. ఇక మరి మేమైతే సహజం కాదు, మేమైతే ఆధార్. అయితే ఇప్పుడు మహాలక్ష్మి కార్డు అప్లై చేస్తే ఎప్పటి వరకు వస్తుంది అంటారు? చెప్పలేము. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి మనకేమెరక, వాళ్ళ చేష్టలకే ఎరక, మాకేమెరక మాకు తెలియదు. అసలు ఫ్రీ బస్ ఉండడం మంచిదేనా, తీసేయడం మంచిదా? అంటే మంచిదే. చాలా మంది ఫ్రీ బస్ అసలు వద్దు అని అంటుండ్రు కదా. ఎవరు ఇష్టం అది, కానీ మాకైతే ఫ్రీ బస్ మంచిగా ఉంటుంది. మంచిగా. అయితే ఈ పథకం కాకుండా ఇంకా మస్తు పథకాలు ఇస్తుండే కదా. ఈ 6 పథకాలు అన్నాడు. 6 పథకాలు ఫ్రీ బస్ ఒకటే వస్తుందా మీకు? ఇంకేమైనా పథకాలు వస్తున్నాయా? ఇంకే పథకాలు మాకేం లేవు. మేము ఎక్కుతాము. ఏ ఫ్రీ బస్ ఎక్కుతాము. ఏ పథకాలు రావు మాకు. ఏ పథకాలు రావు.